తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన 6,200 కోట్ల రిటైర్మెంట్ బకాయిలను రాబోయే 100 రోజుల్లో చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. 2014 తర్వాత కాలంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లో పడడంతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విశ్రాంత ఉద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే జీతాలలో 50% నిలుపుదల చేసి ఆ నిధులను రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు. బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నిధుల సమీకరణకు గాను ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ రిసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఇక ఈ కమిటీ శుక్రవారం నుంచే తన పనిని ప్రారంభించనుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సంఘాలతో చర్చించి పక్కా ప్రణాళికను సిద్ధం చేయనుంది. ఇక వచ్చే నెల 4వ తేదీన మరోసారి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ రోజున బకాయిల చెల్లింపు షెడ్యూల్పై పూర్తి స్థాయి స్పష్టత రానున్నట్లు చెప్పారు. ఇకపై రిటైర్డ్ ఉద్యోగులు సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే నిధులు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెంటనే చెల్లించలేని పరిస్థితి ఉందని, అయినా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు.